హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. కల్కి 2898 AD సరికొత్త రికార్డు. రాజస్థాన్లో బాలకృష్ణ యాక్షన్. ధడక్ జోడీ మరోసారి. విజయ్ సేతుపతి ట్రైన్లోకి శృతి హాసన్. దీపావళికి విశ్వక్సేన్ మెకానిక్ రాకీ. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. కల్కి 2898 AD సరికొత్త రికార్డు. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ఇతర పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా కల్కి 2898 AD సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు. 12.15 మిలియన్ ప్లస్ టికెట్ సేల్స్ అంటే దాదాపు 1,20,00,000తో బుక్ మై షోలో హైయెస్ట్ సేల్స్ మూవీగా కల్కి 2898 AD నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 12.01 మిలియన్ల టికెట్ సేల్స్ రికార్డు సాధించింది. కల్కి 2898 AD విడుదలైన కేవలం 20 రోజుల్లోనే జవాన్ రికార్డును దాటింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజస్థాన్లో బాలకృష్ణ యాక్షన్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. బాలీవుడ్ నటుడు బాబీ దేఓల్ ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109వ చిత్రం. ఈ నెల 21 నుంచి రాజస్థాన్లో కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఇతర తారాగణంపై పోరాట ఘట్టాలు, టాకీ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. అందుకోసం ఇప్పటికే రాజస్థాన్ బయలుదేరింది చిత్ర బృందం. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్. ధడక్ జోడీ మరోసారి. ప్రేమించిన గుండె చప్పుడు కళ్ళ ముందే ఆగిపోతే ఎంత బాధ ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది ధడక్ చిత్ర బృందం. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాతోనే జాన్వీ తెరకు పరిచయమైంది. శశాంక్ ఖైతన్ తెరకెక్కించారు. జీ స్టూడియోస్తో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఇందులోని నేపథ్య గీతాలు, పాటలు, నటన ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రేమికులుగా నటించిన ఇషాన్, జాన్వీల జోడీ మరోసారి జత కట్టనుందా అంటే అవునని అంటున్నాయి చిత్రవర్గాలు. వీరిద్దరూ కలిసి నీరజ్ గైవాన్ రూపొందించనున్న ఓ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును కూడా కరణ్ జోహార్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ట్రైన్లోకి శృతి హాసన్. మహారాజా సినిమాతో విజయాన్ని అందుకుని జోరు మీదున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఆయన మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే డార్క్ థ్రిల్లర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని కలైపులి ఎస్తాను నిర్మిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా కోసం చిత్ర బృందం శృతి హాసన్ను రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది. అలాగని తను తెరపై కనిపించదు. గాయనిగా తన పాటతో ప్రేక్షకుల్ని ఆలరించనున్నట్లు తెలుస్తోంది. మిస్కిన్ స్వయంగా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం 4 పాటలుండగా వాటిలో ఓ గీతాన్ని ఆయనే స్వయంగా ఆలపిస్తున్నారు. ఇక మరో పాటను శృతితో పాడించనున్నట్లు సమాచారం. దీపావళికి విశ్వక్సేన్ మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీగా థియేటర్లో సందడి చేయనున్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ మళ్ళపూడి తెరకెక్కిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మాత, మీనాక్షి చౌదరి కథానాయిక.
ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. అందులో విశ్వక్ ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో రెంచ్ పట్టుకుని సీరియస్ లుక్లో ఆసక్తికరంగా కనిపించారు. వినోదం, యాక్షన్ అంశాలతో మేళవించిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.